సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు ఇబ్బందులు తప్పటలేదు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఉదయం నుంచి కిందే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు ఇబ్బందులు తప్పటం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఉదయం నుంచి కిందనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జరుగుతున్నారు. రాము, గర్భిణుల అవస్థలు అక్కడ అసలు ఎవరికి కనిపించడం లేదా? అసలు ఎలా చూడాలి? ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారు అధికారులు? సతీష్, సిద్దిపేట ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇలాకలో ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉదయం నుంచి వచ్చినటువంటి ఆసుపత్రికి వచ్చినటువంటి గర్భిణీలు వారికి క్యూ లైన్ లో నిలిచేందుకు అనేక ఇబ్బందుల కారణంగానే అయితే వారిని అందరినీ అక్కడ ఉన్నటువంటి వైద్య ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కూడా వారిని కింద క్యూ లైన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కింద కూర్చోవడంతో ఈ యొక్క గర్భిణీలు అనేక ఇబ్బందులకైతే గురి కావడము, దాంతోనే ఏదైతే గర్భిణీ స్త్రీలు వెంబడి వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ భర్తలు కావచ్చు, అనేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసం అన్నట్టుగా అయితే కొద్దిసేపు అయితే అక్కడ వైద్యులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ గర్భిణీలను ఈ విధంగా క్యూలో కూర్చోబెట్టి, అది కూడా నేలపై కూర్చోబెట్టడము ఆశ్చర్యంగా ఉందన్నట్టయితే చెప్తున్నారు. అయినప్పటికీ అయితే సిద్దిపేట హరీష్ రావు ఇలాకాలో ఇలా జరగడము ఫస్ట్ టైం అన్నట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులు కావచ్చు, అదే విధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఫస్ట్ టైం కావడంతో అనేక ఆశ్చర్యానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే వైద్యులు ఈ విధంగా చేయడము, ఆ ఆసుపత్రి సిబ్బంది కూడా వారిని నేలపై కూర్చోబెట్టి కనీసం వాళ్ళని కరికరించకుండా ఈ విధంగా చేస్తున్నారన్నట్టయితే ఆరోపణలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే అక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కనీసము 2-3 గంటల సేపైతే అక్కడ ఏదైతే నేలపై కూర్చొని అనేక ఇబ్బందులకైతే గురి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.